ప్రజావేదికతో కూర్చోడంతో మొదలు పెట్టారు. మనం కట్టిన ట్యాక్స్ మనం పడిన కష్టంతో పడినటువంటి దాన్ని దేనికి వాడుకోవచ్చు, అయినా దేనికి వాడుకోకుండా దాన్ని పూర్తిగా పడగొట్టేసి తర్వాత 37,000 ఎకరాల రాజధాని రైతులు ఇస్తే ల్యాండ్ అది బాగు చేయడం చేతగాక దాన్ని ముందుకు తీసుకోవడం ఇష్టం లేక దాన్ని పూర్తిగా పడబెట్టారు. వీటన్నిటికంటే ఘోరమైన ఆయన చేసింది ఏంటంటే అధికారులు అంటే ఆయన గురించి చెప్పుకుంటా పోతే 2-3 గంటలు పట్టుకుంది. అయితే 1-2 ఇష్యూస్ మాట్లాడాలి. ఇంతటి అరాచకాలు చూడలేక మేము ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చాం. అదేవిధంగా మీరు చూస్తే ఈ రాష్ట్రం మీకు చుట్టుపక్కల కాదంటే మీ దగ్గర వాటర్ ఎలా ఉందో తెలియదు, కానీ ఈ చుట్టుపక్కల వాటర్ అనేటువంటిది చాలా ప్లేసుల్లో కొత్త అపార్ట్మెంట్లో వాటర్ లేదు. వాటర్ ఎందుకు లేదు అంటే దాదాపుగా 120 కోట్ల రూపాయలతో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు పెద్ద ప్రాజెక్ట్ చేస్తే అందులో 40% సెంట్రల్ గవర్నమెంట్, 30% రాష్ట్ర గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, 30% మున్సిపల్ కార్పొరేషన్ ఇవ్వాలి. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతో ట్యాంకులు కట్టాం మనం. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన డబ్బులన్నీ ఆపేసి చుట్టుపక్కల ప్రాంతంలో వాటర్ లేకుండా చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అదేవిధంగా 900 కోట్ల రూపాయల ప్రాజెక్టు, 500 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్, 400 స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. 500 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు 350 కోట్లు వాడారు. మిగిలిన 150 కోట్లు వేరే పథకాలకు డైవర్ట్ చేసుకొని వాళ్ళు ఏదో చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా పూర్తిగా ఆగిపోయింది. అంటే 350 కోట్ల రూపాయలు ఈ పని అయిపోయింది. వాటర్ ట్యాంకర్స్ పని అయిపోయింది. ఇలా మౌలిక సదుపాయాలు మొత్తం కూడా వదిలిపారేశారు. ఎందుకంటే రోడ్లకు కానీ వాటర్కి కానీ బ్రిడ్జెస్ కానీ వీటికి ఓట్లు లేవు. వ్యక్తిగత ప్రయోజనాలు ఒక్కొక్కరికి 5,000 3,000 వేస్తే ఓట్లు వస్తాయి కాబట్టి అన్ని వాటి మీద పడి ఇలాంటి మౌలిక సదుపాయాలన్నింటినీ వదిలేసిన పరిస్థితి. ఇవాళ పొద్దున గవర్నమెంట్ హాస్పిటల్కి నుంచి వచ్చారు కొంతమంది డాక్టర్స్ నన్ను కలవటానికి. వాళ్ళు చెప్తా ఉన్నారు సమస్యలు. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, సార్ ఈ హాస్పిటల్లో ఒక క్రిటికల్ ఎక్విప్మెంట్ లేదు, క్రిటికల్ మెడికేషన్స్ లేవు, పొరపాటున ఎవరన్నా ఎమర్జెన్సీకి వస్తే వాళ్ళని రక్షించలేనటువంటి పరిస్థితి. సూపరింటెండెంట్ గారిని కానీ ఇంకోటి కానీ అడిగితే వాళ్ళు డబ్బులు అని చెప్తా ఉన్నారు. ఇలా హాస్పిటల్స్ లో కూడా విపరీతమైనటువంటి ఇబ్బంది. సంక్షేమ పథకాలు 4-5 ఇచ్చినంత మాత్రాన గవర్నమెంట్ హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో పోతే ఇక పైన ఉన్న దేవుడు దయ ఉంటే మనం బతుకుతాం తప్పించి హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఇటువంటి పరిస్థితి లేదు. అయితే మీరు అందరూ మంచి అపార్ట్మెంట్ లో ఉన్నారు. మీకు గవర్నమెంట్ హాస్పిటల్లోకి మీరు వెళ్ళే పరిస్థితి ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ మీకు ఉండేటువంటి సమస్యలు మీకు ఉంటాయి. ఎందుకంటే ఈ రోజు పిల్లలు ఎటువంటి గంజాయికి అలవాటు పడుతున్నారు. ఎందుకంటే వర్క్ చేసుకుంటూ ఉంటాం, పిల్లల్ని చూడనటువంటి పరిస్థితి. అన్ని చూసుకోలేం కదా వాళ్ళకి, ఎక్కడ ఏం చదువుతున్నారో ఎలా చేస్తున్నారో అటువంటి పరిస్థితి. వీళ్ళు అంటే గంజాయి 2019 ముందు ఎక్కడా లేదు ఈ రాష్ట్రంలో దేశంలోనే లేదు. ఈ 5 సంవత్సరాల్లోనే విపరీతమైనటువంటి గంజాయి, లిక్కర్ అన్ని కూడా తీసుకొచ్చి పెట్టారు. అవి ఏమన్నా పోలీసు వ్యవస్థలు కరెక్ట్ గా ఉంటే ఎక్కువ రోజులు బట్టి 2 నిమిషాలు అవన్నీ కంట్రోల్ చేయడం, కానెక్ట్ చేసేటువంటి ఉద్దేశం కూడా వాళ్ళ ఎవ్వరికీ లేదు. ఈ ప్రాంతంలో ఇప్పుడు ఫైనల్ గా ఈ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ తీసుకొచ్చారు. మీకు తెలుసు అది ఎందుకనేది. ఈ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కూడా ఒక పద్ధతి ప్రకారం తీసుకొచ్చారు. ఫస్ట్ పాస్ పుస్తకాల్లో ఆయన బొమ్మ వేసుకున్నారు. తర్వాత సర్వే రాళ్ళు పాతి ఎక్కడెక్కడ స్థలాలు పొలాలు ఉన్నాయో అక్కడ వాటి మీద కొన్ని 100 కోట్ల రూపాయలు పెట్టి ఆ రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వేశారు. అంటే చూస్తారు ఎక్కడా ప్రతిఘటించలేదు. ఫైనల్ గా ఈ కాపీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీద దీని మీదకి వచ్చేసారంటే దీంట్లో చాలా సుదీర్ఘమైనటువంటి దీర్ఘకాలిక ఆలోచన ఉంది ఆయన దగ్గర. ఎందుకంటే మామూలుగా మన దస్తావేజులు అవన్నీ డాక్యుమెంట్స్ మన పేరు వల్ల లాకంలో ఉంటేనే దొంగ డాక్యుమెంట్లు పెట్టి అమ్మేసేటువంటి పరిస్థితులు, ముఖ్యంగా ఆయన మంది మాత్రం. ఇక ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గరికి పోతే ఇక ఎవ్వరూ దాన్ని ఒక్క మాట ప్రశ్నించలేరు కదా, భయపడి చచ్చిపోవాలనే విధంగా ఈ రోజు ఆ యాక్ట్ తీసుకొస్తా ఉన్నారు. ఇది ఇప్పుడేంటంటే గొడవ అవుతున్నాయి, మళ్ళీ దాని మీద ఏదో ఇస్తా ఉన్నారు. కానీ రేపు పొరపాటున జరగడం జరిగి ఆయన వెనక వస్తే మీరు రాసి పెట్టుకోండి, ఈ యాక్ట్ 100% ఆయన ఇంప్లిమెంట్ చేస్తాడు.